తెలుగులో క్రేజీ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నాడు ప్రశాంత్ వర్మ. ఆ అనే తొలి సినిమాతోనే దర్శకుడిగా టాలెంటెడ్ అని నిరూపించుకున్నాడు. సస్పెన్స్, క్రైమ్, టైం ట్రావెల్ కాన్సెప్ట్తో ఆంథాలజీ మూవీగా వచ్చిన ఈ సినిమాకు మంచి ప్రశంసలు దక్కాయి. ముఖ్యంగా ప్రశాంత్ వర్మ డైరెక్షన్కు విమర్శకులు సైతం పొగడ్తలు కురిపించారు. అనంతరం రాజశేఖర్తో కల్కి, తేజ సజ్జతో జాంబిరెడ్డి చిత్రాలకు దర్శకత్వం వహించాడు ప్రశాంత్ వర్మ. మొదటి సినిమా తర్వాత వచ్చిన మూవీస్తో కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు ప్రశాంత్ వర్మ. ఇక ఇటీవల హనుమాన్ సినిమాతో తన అసలైన ప్రతిభ ఏంటో చూపించాడు ప్రశాంత్ వర్మ. అతి తక్కువ బడ్జెట్లో అద్భుతమైన విజువల్స్ ఇచ్చి ఆశ్చర్యపరిచాడు. అంతేకాకుండా తెలుగులోనే మొదటిసారిగా సూపర్ హీరో సినిమాగా హనుమాన్ తెరకెక్కించి సాలిడ్ బ్లాక్ బస్టర్ ఇటు కొట్టాడు. ఇండియన్ తెలుగు సూపర్ హీరో మూవీ ఈ అద్భుతమైన కళాఖండం ఏ సీరియల్లోనిది అంటూ సోషల్ మీడియా వేదిక ప్రశ్నిస్తున్నారు. నెటిజన్స్ మిగతా వారు సీరియల్ పేరు చెబుతూ ఆన్సర్స్ ఇస్తూ ఫన్నీగా కామెంట్ చేసుకుంటున్నారు. ఈ హనుమాన్ చిత్రంలో తేజ సజ్జా హీరోగా చేసిన విషయం తెలిసిందే.